ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మనకు కావాల్సిన వ్యక్తి ఒక్కరే. ఈ లోకంలో అందరినీ గౌరవించాలి, అందరూ మనకు కావాలి, కానీ అందరికంటే ముఖ్యం ఎవరు కావాలి అది. కానీ మనం ఏం చేస్తామంటే లోకాన్ని కావాలని దేవుడి దగ్గరికి వస్తాం. మన కోసం ఆయన లోకాన్ని వదిలి వస్తే మనం ఆయన దగ్గరికి ఈ లోకాన్ని కావాలని వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలా మంది 5 సంవత్సరాలు కష్టపడతారు, దే వర్క్ హార్డ్, కానీ దేవుడిని మాత్రం అడగరు. దే వర్క్ హార్డ్, దే టేక్ ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్. జీవితంలో లేని ప్రతి ఒక్క భారాన్ని, ప్రతి ఒక్క కష్టాలను వాళ్ళ మీదకి తీసుకుంటారు. బాగా వినండి. కానీ దేవుడిని మాత్రం అడగరు. బ్రదర్, నేను రోజు అడుగుతున్నానని మీరు నాకు ఇప్పుడు చెప్పొచ్చు. నేను ముందే చెప్పిన ఆత్మతో అలాంటి ఆరాధికులు అడిగితేనే ఆ తలుపు తెరవబడుతుంది. డూప్లికేట్ తాళం తీసుకొచ్చి పెట్టి ఓపెన్గా ఈ వైర్ పెట్టకపోతే ఇది రాదు, కింద వైర్ తీసి మీద పెట్టినా రాదు, రానే రాదు. స్వాత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించే బిడ్డలకు అది ఓపెన్ అవుతుంది. ఈరోజు సహోదరి బిల్లు ఇంత పెద్ద సాక్ష్యం చెప్పింది. వాష్రూమ్ అండి వస్తూనే ఉన్నది, ఇదండి రావడమే లేదండి. చూడండి, ఒక్కసారి మనం తాకితే, ఒక్కసారి ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే అక్కడ దేవుని యొక్క అభిషేకం వెళ్తుందంటే అడిగితే దేవుడు కాదని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇప్పుడు జిషా వాళ్ళ అక్క ఎక్కడో యూకేలో ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఉండి ఆమెకు చెప్తున్నాను, నీ కొడుకు నీ కూతురు స్కానింగ్ ఆల్రెడీ పరలోకంలో అయిపోయింది, నువ్వేం స్కానింగ్ చేస్తావని. ఆయన నమ్మలే, పోయి చేపించుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, దే వర్క్ హార్డ్, దే స్ట్రగుల్. కానీ వాళ్ళని అడగండి, సక్సెస్ అయ్యిండ్రా? కానీ దే డిడ్ నాట్ సక్సెస్. వాళ్ళు ఎక్కడెక్కడ సక్సెస్ కావాలో అక్కడల్లా వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ సక్సెస్ కాలే. దే స్ట్రగుల్డ్, దే యూజ్డ్ ఇన్ఫ్లుయెన్స్, కానీ కూడా వాళ్ళు సక్సెస్ కాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది 7 సంవత్సరాలు సర్వీస్, ఎంత 7 ఇయర్స్ నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి? 10 సంవత్సరాల నుంచి అక్క పోరాడుతున్నా, ఈ అప్పులు ఎలా తీరవాలని. నువ్వు పోరాడుతున్నావు, యు ఆర్ స్ట్రగ్లింగ్. లాస్ట్ టైం ఎప్పుడు దేవుడిని అడిగావు? శ్రావంతి, నువ్వు ఎప్పుడే అడిగావు అమ్మా అని అడగండి ఒకసారి. బ్రదర్, ఎప్పుడో ఆత్మతో సత్యముతో ఎప్పుడు అడిగావంటే అప్పుడు అడిగేవాడే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వాళ్ళకి అడిగింది కూడా మనసులో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను తప్పు మాట్లాడుతున్నానా? గట్టిగా లేదు. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నాం, కానీ భక్తిపూర్వకంగా సత్యముతో ఆత్మతో మనం అడగడం లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఒక తండ్రిని కొడుకు పోయి వెళ్ళి అడిగితే, ఏమి రొట్టె అడిగితే తండ్రి ఏమి ఇస్తాడు? రాళ్ళు ఇస్తాడా? చేపలు అడిగితే పాము ఇస్తాడా? చూడండి, ఒక సామాన్యమైన వ్యక్తి, శరీరంతో జన్మనిచ్చిన వ్యక్తియే, తండ్రియే తన కుమారునికి రొట్టె అడిగితే రొట్టెనే ఇస్తాడు, రాళ్ళు ఇవ్వడు. చేపలు అడిగితే పామును తీసుకొచ్చి ఇవ్వడు. అదేవిధంగా మన తండ్రిని అడిగితే ఎంతగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీవిస్తాడా లేదా? సో మనము కూడా మన తండ్రిని అడగాలి. ఏమని అడగాలి? ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం. ఎందుకంటే యేసే దగ్గరికి వెళ్ళాలన్నా, యేసే దగ్గర నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా ఆ మూలుగుల ద్వారా ప్రార్థన చేసే మన కోసం తండ్రికి నచ్చే విధంగా మీరు చేస్తున్నారండి. నాకు ఇలా కావాలని మీరు చేశారు, పరిశుద్ధాత్మకు తెలుసు ఇలా కాదు, తండ్రి దగ్గరికి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మీరు టీం మెంబర్స్కి ఎవరికైనా చెప్పండి, బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఇది అడుగు. అమ్మమ్మ వద్దు, ఇట్లా వద్దు, నేను చెప్తాను, అట్లా పోయి అడుగు, బ్రదర్ ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు నేను ఏ రీతిగా వస్తే ఈజీగా నేను అంటే కరిగిపోతా. అవునా కాదు? పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు నీకేం కావాలి, ఎలా తీసుకురావాలి, ఏ పద్ధతిలో పోతే తండ్రి దేవుడు ఒప్పుకుంటాడో ఆ పద్ధతి ప్రకారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. మీకు రానున్న కొన్ని సబ్జెక్ట్స్లో నేను ప్రూవ్ చేస్తాను, ప్రతి నిత్యం మనం పరిశుద్ధాత్మ కలిగి ఉంటామని. అయితే ఈ పరిశుద్ధాత్మ తండ్రి దేవుడిని కన్విన్స్ చేస్తాడు, ఆయన అడుగుతాడు, తండ్రి దేవుడు ఇస్తాడు, మనం సంతోషంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చాలా మంది అడగరు. సో ఈరోజు మనం ఏం అడగాలంటే, నాకు పరిశుద్ధాత్మ కావాలి,
రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా. స్వాగతం దేవా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మనం ఏం చేస్తున్నామంటే ఊరికే మనం అంటే వీఆర్ లేబరింగ్ విత్ అవర్ ఓన్ అబిలిటీస్. మన సొంత శక్తితో మన సొంత సామర్థ్యంతో మనం ఏం చేస్తున్నామంటే సేవ చేస్తున్నాం. ఆత్మలేని సేవ వ్యర్థం. హల్లెలూయా. Hallelujah. ఆత్మలేని సేవ వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడేమో ఆత్మలేని సేవ మనం చేస్తున్నాం. అక్కడ తండ్రి దేవుడు వేచి ఉన్నాడు. నా పిల్లలు ఎప్పుడు అడుగుతారో ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు అడుగుతారో ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు అడుగుతారో ఎప్పుడు దీవించాలని తండ్రి దేవుడు ఎదురు చూస్తున్నాడు, పిల్లలకి పంచి పెట్టాలని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మీ అందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్. లూక్ చాప్టర్ 15లో ఉందనుకుంటాను ప్రాడిగల్ సన్. ఈ ప్రాడిగల్ సన్ చూడండి. అయితే ఇతను ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు ఏం తప్పు చేశాడండి చెప్పండి. ఏ తప్పు చేశాడు? ఉన్న ఆస్తిని అదే చేసిన తప్పు. ఏం లేపమ్మా, నిద్రపోతున్నామ్మా. ఫ్రంట్ సీట్లో కూర్చొని మీ కళ్ళు మూస్తే ఎన్నుకోడుకొని నిద్ర వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పేటండి? తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం చేసినండి? డబ్బులు అన్ని మజా ఉడాయించండి నీలాగానే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పేటంటే డబ్బులు బాగా తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి అంతస్తు అన్ని తీసుకొని వెళ్ళాడు, బాగా ఎంజాయ్ చేశాడు. అవునా కాదా? అవును brother. చాలా మంచోడు, చాలా. మంచోడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చిండు. తండ్రి అతని కోసం ఎదురు చూస్తున్నాడు. కుమారుడు ఎప్పుడు వస్తాడు, కుమారుడు ఎప్పుడు వస్తాడు. కుమారుడు రాగానే తండ్రి వెళ్ళి అద్దుకొని కొత్త సూటు, కొత్త బూటు, ఉంగరము, షువు మస్తు ఎంజాయ్ చేసిండు మనోడు. పెద్ద ఆవును దూడని వేసి, ఏసీ అంటున్నాను తెలంగాణ భాషలో, కోసి ముందు చెప్పాలి ముసలోడా. నేను డై వేసుకున్నాను, ఇది ఊడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అన్ని పెద్ద విందు చేస్తుంటే అక్కడ పెద్ద కుమారుడు వస్తున్నాడు. ఈ పెద్ద కుమారుడికి ఏం మంటలు ఉన్నాయి? కడుపు మంట. ఏం గుర్తుపడతావు అక్కను? అబ్బా ఏమో. ప్రైజ్ ది లార్డ్. ఇందిరాగాంధీ లాగా తయారైంది చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చూడండి, పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎన్నో రకాలుగా మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను చూస్తే ఈ ఇంట్లోనే ఉన్నాను, అన్ని కార్యాలు చేస్తున్నాను, అన్ని విధాలుగా నా తండ్రికి తోడుగా ఉన్నాను, అన్ని ఆస్తి అంతస్తు అన్నీ చూసుకుంటున్నాను. అయినా కూడా నా తండ్రి చూడు నా పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపెట్టడం లేదు. నాకంటూ ఒక విందు ఇవ్వలేదు. నాకంటే ఒక రకమైన అంటే నా తమ్ముడికి ఏది ఇచ్చాడో అది నాకు ఇవ్వడం లేదు. ఎక్కడైతే నా తమ్ముడు అన్ని తన వాటా తీసుకెళ్ళిపోయాడు, వాడు అనవసరంగా తిరిగాడు, డబ్బులు ఖర్చు పెట్టుకొని లేని పనులను చేసి తిరిగి వచ్చాడు, వాడికి విందు చేస్తున్నాడు. తండ్రిని అడుగుతున్నాడు పెద్ద కొడుకు వచ్చి, నేను ఇంతగా నీతో ఉంటే నాకేమి ఇచ్చావు, నువ్వు నా గురించి ఏం పట్టించుకున్నావు? తండ్రి ఏమంటాడు? ఇదంతా నీదే, ఇదంతా. ఇక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది, మీరు కనుక్కోలేకపోతున్నారు. మీకు అందరికీ ఆన్సర్ వచ్చింది. ఎంత ఆస్తి ఉన్నా చిన్న కొడుకు ఏం చేసిండు చూడండి, తప్పు పని చేసిండు. తండ్రి నా వాటా ఇచ్చేయి, తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేసుకో. నువ్వు నోరు మూసుకొని ఆడనే ఉన్నావు కాబట్టి ఏం లేకుండా ఉన్నావు. అర్థమైందా? ఇంత ఆస్తి ఉంటే కూడా తండ్రిని అడగకపోతే, అడగడం రాకపోతే ఉండి కూడా వేస్ట్. సో చిన్న కుమారుడు చాలా అదృష్టవంతుడు. అడగడం నేర్చుకున్నాడు, తీసుకున్నాడు, మళ్ళీ వచ్చి అన్ని దర్జా పొందుకున్నాడు. పోగొట్టుకున్నాడు, స్పెండ్ చేశాడు, ఏం చేశాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అర్హత పొందుకున్నాడు. పెద్దోడు కడుపు మండుతున్న ఆడనే కూర్చున్నాడు. ఇక్కడ చాలా మందికి అదే కడుపు మంటలు ఉన్నాయి, నాకేం రాలే. మీరు అడగలే. ఇప్పుడు సిస్టర్ స్వరూప్ అడిగింది, బొమ్మరిల్లు కట్టుకుంది, మళ్ళీ అడుగుంది, ఫ్లాట్ కొనుక్కుంది. మరి ఇప్పుడు ఏం అడుగుతుందో? ప్రైజ్ ది లార్డ్. అడిగినోడికి తలుపులు తెరవబడతాయి. సో ఈ ప్రాడిగల్స్ అని ఏం చేశారంటే అడుక్కున్నాడు దేవుడి దగ్గర, నా వాట నాకు కావాలి. ఎందుకంటే ఎవరికి అర్హత ఉంటుంది? కొడుకుకే తండ్రి దగ్గర అర్హత ఉంటుంది.
పిల్లలకే తల్లిదండ్రుల దగ్గర అర్హత ఉంటుంది, లేకపోతే మనకు అది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో మనము కూడా మన జీవితంలో ఎన్నో ప్రాబ్లం నుండి మనం ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ కుడ్ హావ్ గాన్ త్రూ మెనీ ప్రాబ్లమ్స్. వై యూ హ్యావ్ గాన్? ఇట్ ఇస్ జస్ట్ బికాస్ యూ నెవర్ హ్యాడ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్. ఆ ఆలోచన, అర్థం చేసుకునే మనస్తత్వం. ఏ మనస్తత్వం? అర్థం చేసుకునే మనస్తత్వం. అడిగే ఏ విధంగా అడుక్కోవాలన్న అర్థం చేసుకునే మనస్తత్వం కరువైపోయింది, తక్కువైపోయింది. కాబట్టి మనం ఇన్ని విధాలుగా ఈరోజు మన జీవితంతో పోరాడుతున్నాం, వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఆస్క్ గాడ్. హౌ యూ షుడ్ ఆస్క్? ఇన్ ద స్పిరిట్ అండ్ ఇన్ ద ట్రూత్. ఇఫ్ యూ అండర్స్టాండ్, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. నేను అడుగుతున్నాను, ప్రభువా వీరిని దీవించండి. బికాస్ ఐ ఆమ్ ఇన్ ద స్పిరిట్, ఐ ఆమ్ ఇన్ ద ట్రూత్. వాట్ ఎవర్ ఐ డూ ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. Amen. దీనికోసం దానికోసం, నో, ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. Amen. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన తండ్రి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా బిడ్డలకి ఇవ్వాలా? ఆ ఫాదర్ లవ్స్ వెన్ వి ఆస్క్. మనం అడిగితే ఆయన ప్రేమ అధికంగా పుట్టుకొస్తుంది. ఎందుకు పుట్టుకొస్తుంది అంటే, అడగడం వల్ల ఆయన పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో అది తెలిసి వస్తుంది ఆయనకి. వెన్ యూ ఆస్క్, యూ షో యువర్ ఫెయిత్ఫుల్నెస్, హౌ మచ్ యూ వెయిట్ అపాన్ హిమ్, హౌ మచ్ యూ ట్రస్ట్ హిమ్, హౌ మచ్ యూ డిపెండ్ అపాన్ ద ఫాదర్. దట్ మచ్ హీ వాంట్ టు గివ్ యూ. ద హెవెన్ విల్ నాట్ క్లోజ్ అండ్ గెట్ ఓవర్. ఆయనది ఈ సముద్రం ఆ సముద్రం కాదు, ఎండిపోవడానికి, అయిపోవడానికి. ఎఫిషియన్స్ చాప్టర్ 3:20, మోర్ దెన్ ఇనఫ్. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, కోరిన దానికంటే ఆయన పరలోకం నుంచి కానీ ఆ ఐశ్వర్యం ఉన్నది. Amen. నెవర్ ఇట్ విల్ గెట్ ఓవర్. Amen. బట్ వి ఆర్ ఓవర్. మనం అయిపోయినాం, అడిగి అలసిపోయానంట. ఏమడిగినావు నువ్వు? ఆత్మతో, సత్యంతో అడగడం నేర్చుకోవాలి. ఇవి రెండిట్లో మనం లేకుండా ఎన్నోసార్లు మనం ఫెయిల్ అవుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఎల్ షడాయ్, దేవుడు అర్హత, గాడ్ ఆల్ మైట్. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తిమంతుడు, అన్ని కలిగి ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చిన్న చిన్న వాటిలో మనం అడిగి అలసిపోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. గాడ్ ఎంజాయ్స్ వెన్ వి ఆస్క్. సో దేవుడు సంతోషపడతాడు మనం అడగడం వల్ల. దేవుడు ఆనందిస్తారు మనం అడగడం వల్ల. కానీ మనం ఏం చేస్తున్నాం? మొగమాటం పడుతున్నాం దేవుణ్ణి అడగడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Hallelujah. సో వెన్ యూ ఆస్క్ గాడ్, నా వైపు చూడండి, వెన్ యూ ఆస్క్ గాడ్, యూ స్టాండ్ విట్నెస్ టు గాడ్. ఎప్పుడైతే మీరు దేవుని అడుగుతారో, మీరు దేవుని సాక్షిగా నిలబడుతున్నారు. ఎలాగా సాక్షిగా నిలబడతారంటే, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు, Amen. నేను నిన్నే నమ్ముతా, Amen. నిన్నే ప్రేమింతును. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ పాదములో సాగెదా, నివసించగ సాగెదా, నీవెను తిరుగా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఎవరైతే అడుగుతారో, whoever ask God, it means, it tells God that they believe. ఎవరు అడుగుతారండి? నాకు నీ మీద నమ్మకం ఉందక్క, నువ్వు ఇస్తావని. ఇలా హ్యాండ్ ఇస్తావు అనుకోలేదంటాం కదా, అంటాము. అంటారా లేదా? అంటారా బ్రదర్? అంటారా? హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మీకు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో అలాగా, సో వెన్ యూ ఆస్క్, ఇట్ మీన్స్ యూ బిలీవ్. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. So John chapter 11:25-26 says, he who believes in me, though he may die, he shall live, and whoever believes in me shall never die. చూడండి, ఎవరైతే నన్ను నమ్ముతారు, హల్లెలూయా, Hallelujah. వారు మరణించినా కూడా
హల్లెలూయా హల్లెలూయా. జీవం కలిగి ఉంటారంట. ఆమేన్. నమ్ముట. సో దేవుడు మరొక మాట ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తం సాధ్యం. సో ఎప్పుడైతే అడుగుతున్నామో నమ్ముచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సచ్చిన జీవం కలిగి ఉంటాడు అన్న మాటకు అర్థం ఏంటిది? ఈవెన్ ఇఫ్ హీ డైస్, ఇఫ్ హీ బిలీవ్స్ మీ, హీ విల్ లివ్. ఇట్ మీన్స్ మనుషుడు చనిపోయిన తర్వాత, ఒక మనిషి చచ్చిపోతే ఆయన ఆలోచన చచ్చిపోతుంది. అవునా కదా? అవును బ్రదర్. మరి అట్లా చూస్తున్నామా? చచ్చిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తావా? హా? ఆలోచిస్తావా? లేదు. మైక్లో చెప్పు సిస్టర్. లేదు లేదు. చచ్చిపోయిన తర్వాత నన్ను చూస్తావా? చూడము. పోతుంది. నీకు వినిపిస్తుందా? వినిపించదు. చెవుడైపోయినావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ నోరు పని చేస్తుందా? పని చేయదు. చేయదు. ఎంత పెద్ద నోరున్నా సస్తే, మాట చెవులు, వినవు. కళ్ళు, చూడలేదు. బుర్రా, పని చేయదు. ఊపిరి, ఆడదు. చేతులు, నడవదు. కాళ్ళు. నడవదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఫెయిల్ అయిపోవచ్చు. నా జీవం ఏదైతే జీవపు ఊపిరి నీలో పోసానో అది నిరంతరం ఉంటుంది అంట. Amen. ఇట్ విల్ నాట్ డై. Amen. ద లైఫ్ విచ్ ఐ గేవ్ యూ, దో యు మే డై ఫ్లెష్లీ, బట్ మై లైఫ్ విల్ నాట్ డై ఫ్రమ్ యూ. Amen. అది దేవుడు. సో మనం దేనికి పోరాడుతున్నాం అదంటున్నాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనం సాక్షిగా ఉంటామో దేవుని యొక్క ఆత్మ కార్యం మనలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందుకే హీబ్రూస్ చాప్టర్ 4:16 దేవుడు అంటాడు, చూడండి మనం దేవుడి సన్నిధిలో ఎలా రావాలంటే, హౌ యూ షుడ్ కమ్. మనం భయపడి బలహీనం చెంది రాకూడదు. హీబ్రూస్ చాప్టర్ 4:16, కమ్ బోల్డ్లీ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కావున ధైర్యవంతులమై మనము దయానిధి అగు దేవుని సింహాసనమున సమీపింతుము. ఎలాగ రావాలి? ధైర్యముతో. ఎక్కడికి రావాలి? దేవుని కృప కలిగిన, దేవుని కరుణ కలిగిన సింహాసనం ముందు ధైర్యంతో రావాలి అడగడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ దేవుని యొక్క కృప, కనికరం, జాలి చాలా అవసరము రానున్న జీవితంలో. డోంట్ థింక్ టుమారో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ ఫ్యూచర్. ఈరోజు నీకు అన్నీ ఉండొచ్చు, కానీ ఎప్పుడు పోతుందో అయ్యయ్యో. చేతుల డబ్బులు పోయినే. చాలా ఉండే ఒకప్పుడు అంటారు, ఇప్పుడు ఏమైందంటే అన్నీ పోయినాయి అంట. అమ్మా ఏం పొగరుండే ఆయనకంటారు. అవునా కాదా? అవును బ్రదర్. కానీ ఆత్మలో సంపాదించింది ఏది పోదు. ఆమేన్. అది రాయి మీద కట్టిన ఇల్లులాగా ఉంటుంది. ఆమేన్. ఆ రీతిగా దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎలా రావాలి? బహుబలంగా రావాలి. ఫర్ వాట్? ద వర్డ్ ఈస్ టు టేక్ మర్సీ బికాస్ యు నీడ్ ఇట్. దేవుని యొక్క కృప మనకు కావాలి. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనం వాడాలి. సో దేవుడి సన్నిధిలో ఎవరు అంత డేరింగ్గా వస్తారు? ఎవరైతే ఆత్మతో ఆయనను ఆరాధిస్తారు. ఆత్మతో ఆరాధించిన వారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో చాలా మంది అడగలేదు కాబట్టి ఈ ఆత్మ మనకు దొరకలేదు. చాలా మంది అడగలేదు కాబట్టి ఈ ఆత్మలో వాళ్ళు దేవుడిని స్తుతించలేకపోయారు. ఈ చాలా మంది అడగలేదు కాబట్టి ఈ ఆత్మతో దేవుడిని ఆరాధించలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే కేవలం వాక్కులు చదువుకున్నారు, కేవలం పాటలు నేర్చుకున్నారు, కేవలం రిథమ్ టు రిథమ్, టోన్ టు టోన్ ఆ రీతిగా నేర్చుకున్నారు, వచ్చారు, పాడారు, వెళ్ళారు. ఏంటంటే నేను స్తుతి ఆరాధనలో, నేను వాక్యం చదువుతున్నా, నేను వాక్యం బోధిస్తున్నా, నేను ప్రేయర్లో ఉన్నా, కానీ ఆత్మను అడుక్కొని ప్రార్థనలు లేవు, ఆత్మను అడిగిన స్తుతి ఆరాధన లేవు, ఆత్మను అడిగిన వాక్యంలో లేవు. కాబట్టి ఆత్మ కార్యం ఇక్కడ జరగడం లేదు. సో నువ్వు ఆత్మలో ఉంటే ఆ ధైర్యంతో వస్తావు. ప్రభువా శ్రావంతిని దీవించు. Amen. ఎన్ని సంవత్సరాల క్రితం అడిగాను? 10 సంవత్సరాలు అయిందమ్మా. 15 సంవత్సరాల ముందు అడిగిన శ్రావంతిని దీవించుమని. ఈ రోజు వరకు దీవించి పెట్టాడు ఆమె. Amen. టిల్ టుడే. Yes, Lord. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షి. నో వన్ కెన్ సే నెవర్ గాడ్ డిడ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా ముందు నిలబడి ఎందుకు నేను అప్పుడప్పుడు అందరితో జోక్ చేస్తాను, మీరందరూ ఆస్కాలు ఆడుతున్నాను అనుకుంటారా? మీరందరూ బ్రదర్ ఏంటి మాట, ఐ హ్యావ్ దట్ వాట్ అథారిటీ టు స్పీక్ టు దెమ్. అమలా సిస్టర్ ఉంది, లేచి నిలబడంటే లేచి నిలబడుతుంది. ఎందుకంటే తన జీవితంలో నా ద్వారా దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు. Amen. అమ్మి సిస్టర్ ఉంది, లేవనెత్తాడు సచ్చినోళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి. ఆ రీతిగా అధికారంతో దేవుడు నన్ను పెట్టున్నాడు. కాబట్టి సిస్టర్ విక్టోరియా ఉంది, లేమ్మంటే లేస్తుంది. ఎందుకు? దేవుడు వాళ్ళ కుటుంబాన్ని అలా దీవించాడు.
వాళ్ళ కుటుంబంలో 2 పిల్లల్ని, తన కూతురు ఇద్దరు కదా, తన కొడుకు కూతురు ఇద్దరిని దయచేశాడు. కాబట్టి ఎక్కడ కూడా దేవుడు నన్ను ఉట్టి చేతులతో పంపలే. నేను వెళ్ళక ముందే సహోదరి మర్సీని అడగాను, ఎంతో మందిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ అధికారంతో, అందుకే నేను వాళ్ళతో ఒక సొంత సహోదరుడిగా బిహేవ్ చేస్తాను. హల్లెలూయా. సిస్టర్ లలిత చూస్తుంది, నా గురించి చెప్తలేడని, తర్వాత చెప్తా, ఎక్కువ మెంబర్స్ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ అధికారంతో వెళ్తాను నేను, ఎందుకంటే నేను ఈ సేవకుణ్ణి, నన్ను అభిషేకించావు, కనీసం ఆ అభిషేకంకై నీ నామ నిమిత్తము ఈ సహోదరిని దీవించు అంట, ఆశీర్వదించు అంట. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అన్న మైకిల్కి ఒక మనవడు ఉన్నాడు, ఒక మనమరాలు ఉంది, ఒక తన కూతురుంది. వీళ్ళకు ప్రార్థన చేయడానికి రాకపోతుండే అమెరికాలో ఉండి కూడా. నేను ఈరోజు చెప్తున్నాను మీకు, ఆన్లైన్లో రోజు నాకు ప్రేయర్ చేయించుకునేవాడిని. ఎవరికి ప్రేయర్ చేయించుకునేవాడిని? నాకే. ఎవరికి? మీకు కాదు, నాకే. చెప్పండి ఎవరికి? ఈరోజు ఎలా ప్రార్థన చేస్తారంటే అద్భుతాలు అవుతాయి ఆడ. హౌ ఐ టాట్ దెమ్. ఈరోజు ఏ ప్రార్థన రానోడిని కూడా ఈరోజు వీళ్ళ మనమడు అడుగుతాడు, బ్రదర్ ప్యాట్ కెన్ ఐ ప్రే ఫర్ యూ? ఎస్, ప్రేయర్ చేపించి నా కోసం అతన్ని ప్రార్థన వీరుడుగా చేశాను. వీళ్ళ మనమడు వెళ్ళి వాళ్ళ తాతకు చచ్చిపోతా అనుకున్నారు. ఈ సహోదరి ఏమనుకుంది తెలుసా? నేను పోయే వరకు ఆయనని కప్పేస్తారేమో, ఆయనను నేను చూడలేకపోతానేమో అనుకుంటూ పోయింది. ఇదే మిచ్చల్ని పంపించిన, గో అండ్ ప్రే, ఐ విల్ సిట్ హియర్. అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ కూర్చున్నా. ఈ రోజు వరకు ముసలి సస్తే అడుగు, బ్రదర్ ఇంకా సావలే అంట. ప్రార్థన శక్తి. సో వెన్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యు కెన్ మూవ్ ఎనీవేర్. ఎక్కడికంటే అక్కడ కదలొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మొన్న చెప్పాను నేను సిస్టర్ స్వరూపకి, నేను చెప్పేస్తున్నా సిస్టర్ అందరికీ, చెప్పేస్తా నేను. రాత్రి నేనేమన్నా, నాకు ఫోన్ కలిస్తే లేదు సిస్టర్ మీరు ఇంట్లో లేరండి. ఆత్మతో సత్యంతో ఏం చేసిందో చెప్తా. ఇప్పుడు పైసలు ఇస్తారా? 5,000 ఇవ్వండి తొందరగా, మీ తమ్ముడి దగ్గర ఒప్పుకోండి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇస్తారా? శామ్యుయల్ బ్రదర్ కూడా ఇయ్యాడా? ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? చెప్పేస్తాను సిస్టర్, నాకైతే పైసలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ నేను ఫోన్ చేసినా మీరు లేరన్నా. లేదు బ్రదర్ నేను ఉన్నా, నెట్ కనెక్ట్ కాలేదు, అది ఇది. లేదు సిస్టర్, నా మనసు ఏదో చెప్తుంది, మీరు లేరు, మీరు మాత్రం లేరు. అయినా కూడా నా మనసు నాకు తప్పు చెప్పదు. అయితే నిజంగా చెప్పండి సిస్టర్, మీరు ఎక్కడున్నారంటే సినిమాకు పోయినా అన్నది. వీళ్ళు నిజమైన ఆరాధికులు, ఆత్మతో ఆమె అని చెప్తున్నారు. మీరు ప్రైజ్ ది లార్డ్. ఏ సినిమా సిస్టర్? ఏమో. హీరోని పేరు ఏం పేరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో ద ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ స్ట్రగుల్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఆస్క్. ఈరోజు ఇంతమంది నరులు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే అర్థం చేసుకునే మనస్తత్వం లేదు. దేనికి? అడుక్కోవడానికి. సినిమాలో చూస్తారు, అరే ఇట్లా కాదు రాగి ఇట్లా అడగాలంటారు. అట్లా మనకి అడుక్కోవడం రాదు. ఇంత 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడడం కంటే ఆయన ఆత్మతో మనం నింపబడితే, ఆయన ఆత్మను స్వీకరిస్తే సింపుల్గా విదిన్ 3 days అయిపోతుంది, 2 days అయిపోతుంది, ఒక్క రోజులో కూడా కావచ్చు, ఒక్క క్షణంలో కూడా కావచ్చు. ఇప్పుడు వీళ్ళ చిన్నానని నేను వారం రోజులు ప్రేయర్ చేసిన, నా పోయి జస్ట్ ఇట్లా తాగిన. ఇక్కడి నుంచి ప్రేయర్ చేస్తే వాళ్ళ అమ్మ కొద్దిగా నీళ్ళిచ్చింది. రాని ఆ ఇమోషన్ ఏదైతే, దొడ్డికి ఏదైతే రాలేదో విదిన్ 1 సెకండ్లో వచ్చేసింది. 10 రోజులు. హల్లెలూయా. తండ్రి వందనం. అంత గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. మరి ఇంతగా సిస్టర్ జోవిటాని ఇక్కడ వాక్యం చెప్పడానికి వస్తుంది. ఆ సహోదరి యొక్క కుమార్తె ఇంత పెద్దగా ఉంటుంది, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు. థైరాయిడ్ హెవీ అనమాట, పెద్దల్లో కూడా ఉండదు అంత పెద్ద టాబ్లెట్ ఆమెకి, డబుల్ డోస్. ఆ థైరాయిడ్ ఉన్న ఆమెకి ఆ రోజు నాకు ఆ సహోదరి చెప్తుంది, బ్రదర్ ఈమెకి నరాలు దొరకవు, చాలా కష్టమవుతుంది బ్రదర్, నొప్పిగా ఉంటుందంటే నాకు బాధ వేసింది. ఎందుకంటే నెల బిడ్డను తీసుకొచ్చి నా టేబుల్ మీద వేసింది ఆమె. అప్పటి నుంచి ఆమెకు ప్రేరే, చిన్నది ఏమన్నా అయితే ఇది కూడా వస్తే మమ్మీ కాల్ బ్రదర్ ప్యాట్రిక్, చిన్నగా జలుబు రావద్దు,
ఆమెకు అంత విశ్వాసం. అయితే ఆమె ఇంత బాధపడుతుందని చెప్పి ఆ ఇంజెక్షన్ వల్ల, రక్తం తీయడం వల్ల ఇంత బాధ అవుతుందంటే నాకు జాలేసి నేను ప్రేయర్ చేస్తే ఆమె టెస్ట్కి వెళ్ళింది. ఆ రోజు టెస్ట్ రిపోర్ట్ ఏంటంటే థైరాయిడ్ నార్మల్ అని వచ్చింది. మీరు నమ్మరు, ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెకు థైరాయిడ్ ఉంది. నమ్మరు ఎవరు, మొత్తం నార్మల్ ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు చిన్నారి బిడ్డని. చూడండి, మనం ఆత్మలో ప్రార్థన చేయకపోవడం వల్ల ఎందరికో మనం అన్యాయం చేస్తున్నాం. ఎందరి జీవితంలో మనం ఏదైతే తీసుకొచ్చి ఇవ్వాలో అది తెచ్చి ఇవ్వలేకపోతున్నాం. సొంత భర్త జీవితంలో సంతోషం ఇవ్వలేకపోతున్నాం, బికాస్ వీఆర్ నాట్ ఇన్ ద స్పిరిట్. సొంత భార్య జీవితంలో, బిడ్డలకు, మన కుటుంబంలో మనం ఇవ్వలేకపోతున్నామండి. బయట వాళ్ళకు కాదు, కుటుంబంలో ఈరోజు ఏముంది తెలుసా? మనం ఆత్మలో ప్రార్థన చేయలేకపోవడం వల్ల కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, లేని ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకమైన ఆటంకాలు, పిల్లలు సంతోషంగా జీవించలేకపోతున్నారు. భార్య భర్త మధ్యలో సంతోషం లేదు, సమాధానం లేదు, ప్రేమ ఉంది, ఉందంటే ఉంది, తూ చల్ మై ఆయి అన్నట్టు ఉంది. నువ్వు నడు, నేను వస్తా. హల్లెలూయా. Hallelujah. ఆ రీతిగా బతుకుతున్నాం మనం. ఎందుకు తెలుసా? ఈ ఆత్మలో లేకపోవడం వల్ల ప్రతిదీ నశించిపోతుంది, అయినా కూడా సంతోషంగా ఉన్నాం. చూస్తూనే ఉన్నాం, కోడలు, అల్లుడు, కొడుకు, అల్లుడు, ఎన్నో రకాలుగా కుటుంబంలో బలహీనతలు ఉన్నాయి. కానీ కూడా మనం మాత్రం ఏమీ తెలియనట్టే జీవిస్తున్నాం. చేస్తున్నావు కదా ప్రార్థన అంటే, ఏ ప్రార్థన చేస్తున్నావు? ఆత్మలో లేని ప్రార్థన. ఇప్పుడు నువ్వు ఈత కొట్టాలంటే ఏడగొడతావు? భూమి మీదనా? ఏడగొట్టాలి? Swimming pool. చేప చెట్టు ఎక్కితే బతకలేదు, అదేవిధంగా పక్షి నీటిలోకి వస్తే బతకలేదు, సస్తుంది. సో మనం కూడా ఆత్మ లేకపోతే శవంతో సమానమే ఈ జీవితం. కానీ మనం దాన్ని ఇప్పుడు వింటున్నాం కదా ఇంతగా. అవును. నేను ఎంత అరుస్తున్నా, పిచ్చోడిని కదా. కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బయటికి వెళ్తే మర్చిపోతారు మీరు. యు గో అవుట్ జస్ట్ లైక్ లిటరలీ, పోతే మర్చిపోతాం మనం. అదే జీవితం జీవిస్తాం. హల్లెలూయా. Hallelujah. అందుకే కీర్తనకారుడు చక్కగా పాడాడు, నీవు లేని జీవితం. ఎడారి వంటిది. సో బిజినెస్ చేస్తున్నావా? సిస్టర్ అమలా గారు అంటారు, బ్రదర్ ఆడ బిజినెస్ చేసినా ఈడ చేసినా ఎందుకు ఫలించలే? యూ డిడ్ నాట్ ఆస్క్. ఆడ పెడదాం ఈడ పెడదాం నిర్ణయించుకున్నావు, నీ పెళ్ళి ఎందుకు ఫలించలే? యూ డిడ్ నాట్ ఆస్క్. అడగలే. అడిగినావు, ఎవరిని అడిగినావు? ఆయనకే లేదు, నీకేమిస్తాడు? హల్లెలూయా. Hallelujah. ఐ లవ్ చెప్పిండంటే ఈమె కూడా పోయిందంట. ఆయనకు లేదు, నీకు ఐ లవ్ చెప్పిండు. లేకపోతే ఆయన నా దగ్గర చాలా ఉంది, ఎవరు ఐ లవ్ యూ అన్నా నా దగ్గరే చాలా ఉందన్న, కావాల్సి కొద్దిగా తీసుకోపో అంట. అవునా కాదు? అవును. ఐ కెన్ గివ్ ఎనీబడి బికాస్ ఐ హ్యావ్ లాట్. అదే జీసస్ దగ్గర ఉంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు నా అవసరం వచ్చిందని నువ్వు అనుకోవడం లేదు. లేదక్క నా కోసం రక్తం చూపెట్టిండంట, నిన్ను కోస్తాడే రేపు అంట. అవునా కాదు? చాలామంది ఈడ కోసుకున్న ఆడ కోసుకున్న ఆ సెల్ఫీ, ఎవరో ఒకరు నేను ఇట్లే చూసిన, ఊరికే రక్తం ఇట్లా రెడ్ కలర్ పెట్టుకొని ఫోటోలు పంపుతున్నాడు ఆ పోరికి. అదేమో ఫ్లాట్ అయిపోయింది, డూప్లికేట్. నా కోసం ప్రాణమైనా ఇస్తాడంట అక్క అంటే, రేపు నిన్ను చంపనన్నా చంపుతాడన్నాను. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఇలాంటి 40 దగ్గరికి వెళ్ళి మనం పడిపోతుంటాం. దేవుని ప్రేమ. సో ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్తున్నావు, అడగలేదు కాబట్టి ఫెయిల్ అవుతున్నావు, బిజినెస్లో ఫెయిల్ అవుతున్నావు. ఎందుకు అడుగు? అడగడంలో. మినిస్ట్రీలో సక్సెస్ అవుతలేం మనం, ఎందుకు అడగడం లేదు? సో ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ ద అనాయింటింగ్, యూ మస్ట్ ఆస్క్ గాడ్. ప్రతిరోజు దేవుని అభిషేకంలో చాలా సింపుల్ మాట చెప్తున్నాను, కానీ గొప్ప దీవెనకరమైన మాట. సో దేవుని అభిషేకంలో నడవాలంటే ఆత్మ మనకు కావాలి. ఆత్మరక్షణ మనతో ఎల్లప్పుడూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే ఆత్మ ఉంటేనే, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. మనలో ఆత్మ కార్యం ఉంటేనే. సో మనం ఆత్మ కలిగి ఉండాలి. సో ద అనాయింటింగ్ యు మస్ట్ బీ. హల్లెలూయా. ఇన్ జాన్ చాప్టర్ 7:38 చూడండి, మనం అభిషేకం కలిగి ఉంటే మన జీవితంలో ఏమవుతుంది? ఊటలు పొర్లి పొంగుతాయంట.
the rivers will flow. Hallelujah. Hallelujah. It says, as many as believed, out of their bellies shall flow rivers of living water. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వాళ్ళ హృదయం నుంచి ఏటి దేవుని ఆత్మ అభిషేకం పొర్లి వరదల వలె పొర్లి పొంగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అంటే మనకు కావాల్సింది, మన కుటుంబానికి కావాల్సింది, మన బిజినెస్కి కావాల్సింది, మనం చేస్తున్న కార్యాలకు కావాల్సిన సమస్తము ఆత్మ మన నుండి పొర్లి పొంగుతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మను ఎవరు కేర్ చేస్తున్నారు? మనకు కావాల్సింది దొరికితే ప్రేయర్ చేస్తే ఇది వస్తే చాలు, ఈ దుష్టాత్మ వెళ్ళిపోతే చాలు, ఈ మాంత్రిక శక్తులు పోతే చాలు, నా కష్టాలు పోతే చాలు, ఆర్థిక ఇబ్బందులు పోతే చాలని మనం దేవుడి సన్నిధిలో వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ దేవుడు ఏమంటాడు? వాళ్ళ హృదయాల నుంచి జీవపు నదులు పొర్లి పొంగుతాయంట. అప్పటికి యేసయ్య మరణించలేదు, పునరుత్థానం అవ్వలేదు, మరి ఆ మహిమను ఆయన పొందుకోలేదు. అప్పుడు చెప్తున్నాడు యేసయ్య అప్పటికి మరణించలే, కానీ ఇప్పుడు యేసయ్య మరణించాడు, పునరుత్థానం అయ్యాడు. అవునా కాదా? మరి ఎక్కడ ఉంది ఓవర్ఫ్లోయింగ్? జీవపు నదులు ఎక్కడి నుంచి పొర్లి పొంగుతున్నాయి? ఆయన మరణించక ముందు చెప్పిన మాట ఇప్పుడు బయటకు వచ్చింది కదా, పునరుత్థానం అయింది కదా, నీలో ఆత్మ ఉంది కదా, మరి ఆడ పొర్లి పొంగుతున్నాయి. ఏది చూసినా నాకే సరిపోతలేదు. అక్క ఒక 1000 రూపాయలు ఇస్తావా? ఎందుకు సిస్టర్ విక్టోరియా? రాయి రాయి అంటే ఎవరు 5 ఇస్తా, 2 ఇస్తా, 3 ఇస్తా అన్నారు. ఎందుకు ఎందుకు చెప్పండి? పొంగితే కదా ఇస్తారు. ఆడనే ఎండిపోయి ఉంది. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు 20 ఇచ్చిన వాళ్ళు కొద్దిగా పొంగుతున్నారు, 5 ఇచ్చిన వాళ్ళు 3, 2, 1. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఉంటేనే పొంగుతాం. నీ దగ్గర ఉంటే అంటే అలా అని నేను మిమ్మల్ని బలహీనంగా మాట్లాడడం లేదు. 1 కోటి రూపాయలు ఉందనుకోండి, 1,00,000 రూపాయలు నీకు ఏం అనిపించదు. ఓవర్ఫ్లోయింగ్. సో ఆ రీతిగా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఆత్మ లేదు కాబట్టి, ఆ పొర్లు పొంగే అభిషేకం నీలో లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇప్పుడు యేసు పునరుత్థానం అయితే, యేసు పునరుత్థానమై మన మధ్యలో ఉంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఆ పరిశుద్ధాత్మ ఏదైతే మనకు ఉండాలి ఎందుకు లేదు? నా దేవుడు మీ దేవుడు అందాం. సరే, మీ దేవుడు పునరుత్థానం అయ్యాడు, మరి ఆయన పునరుత్థానమై పరలోకం వెళ్ళాడు కదా, వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఇక్కడ నన్ను చూడండి, వెళ్ళిండా లేదా? వెళ్ళాడు. ఏసేమన్నా నేను వెళ్తున్నాను మీకోసం ఒక ఆదరణకర్తను, మరి యాడి ఎక్కడున్నాడు ఆదరణకర్త? వేర్ ఈజ్ యువర్ కంఫర్టర్? అలాంటప్పుడు నీకు ఏ వేదన ఉండదు, ఏ బాధ ఉండదు, నీ ఆదరణకర్త నీ దగ్గర ఉంటే. అవునా కదా? ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? వేదన, బాధ, దుఃఖం ఉండాలనా? బలహీనం ఉండాలనా? అనారోగ్యం ఉండాలనా? ఓటమి ఉండాలనా? బాధలు ఉండాలనా? మరి ఎందుకుంది? ఆదరణకర్త నన్ను ఆదుకునే వాళ్ళు లేకపోతే మీరు ఎవరైనా కొడతారు. అవునా కాదు? ఏమంటారు సిస్టర్? అవును. బట్ ఐ హ్యావ్ మై కంఫర్టర్. నా ఆత్మదేవుడు నాకున్నాడు, ఏ దుష్టుడు నన్ను తాకలేడు. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు లేదో ఒకసారి అడగాలి. అతను లేడు కాబట్టి మనం అనాథులమై జీవిస్తున్నాం. వీఆర్ స్ట్రగ్లింగ్ బికాస్ వీ డిడ్ నాట్ ఆస్క్ ద హోలీ స్పిరిట్. సిరాకు 1:1 ఏమన్నాడు దేవుడు? ఆస్క్ యూ షల్ రిసీవ్ ఫ్రీలీ అంటాడు. నువ్వు అడుగు, నేను ఉచితంగా ఇస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో రోమన్స్ చాప్టర్ 10 verse 9 and 10 యేసే అన్నాడు పునీత పౌల్ గారి ద్వారా, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ ద లార్డ్ జీసస్ అండ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ యూ విల్ బీ సేవ్డ్. ఆల్ యూ నీడ్ టు బిలీవ్ దట్ జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ బికమ్ హిస్ ప్రాపర్టీ. ఉపదేశకాండం 12:1 చదవండి. ఎక్లియాసిస్టిస్ 12:1. ఉపదేశకుడు 12:1. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? తెలుగులో చదువుతారు ఎవరైనా? రోమిలకు రాసిన లేక 10:9 తొందరగా. చదవండి బెంజమిన్ బ్రదర్ తొందరగా. రోమన్స్ 10:9. చూడండి, మన నోటితో మనం పలికితే యేసువే మన రక్షకుడని మనము రక్షణ పొందుకుంటామంట. ప్రైజ్ ది లార్డ్. Jesus is Lord ఆ, and believe that God raised him from death, ఆ.
you will be saved. You will be saved. Now read in. For Enough. Continue, sister. Continue. ఒక నిమిషం. For it is by our faith that we are put right with God. It is by our confession that we are saved. The scripture says, whoever believes in him will not be disappointed. This includes everyone, because there is no difference between Jews and Gentiles. Now read ఉపదేశకుడు 12:1 చదవండి బ్రదర్ మీరు. కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నడువవలసిన దుర్దినములు ప్రాప్తింపకున మునుపే నీ సృష్టికర్తను స్మరించుకొనుము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము యవ్వన కాలంలోనే దేవుని యొక్క సొత్తుగా మారిపోవాలి. చిన్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోనీ అప్పుడు మీరు మారలేదు, కనీసం ఇప్పుడైనా మీరు దేవుని సొత్తుగా మారడానికి మనం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మెనీ ఆఫ్ us have received the anointing, but we are not walking in the anointing. If you believe you have the Holy Spirit, so don't fall down asking for the Holy Spirit. ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు అభిషేకం నాకు ఉందని మళ్ళీ కూడా నాకు అభిషేకం కావాలంటారు. మరి అదేవిధంగా చాలామంది నాకు అభిషేకం ఉంది, నేను రక్షణ పొందుకున్నాను, మళ్ళీ కూడా లైన్లో నిలబడతాం. ఒక ప్రవక్త దీవించాలి, ఒక ప్రవక్త ప్రార్థన చేయాలి, ఒక ఇవాంజలిస్ట్, ఒక బోధకుడు ప్రార్థన చేయాలి, ఒక విజ్ఞాపనకర్త ప్రార్థన చేయాలి. అలా అని ఈరోజు మనం లైన్లో నిలబడుతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉండి మనము లేకుండా జీవిస్తున్నాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. సో మనము ఒకవేళ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనము నేత్రాలతో నడవం. We will not walk by sight, but we will walk by faith. మనం విశ్వాసంతో నడుస్తాం. ఈరోజు ఏమైందంటే నేత్రాలతో నడుస్తున్నాం, చూసిందే చేయగలుగుతున్నాం, విన్నదే చేయగలుగుతున్నాం, లేకపోతే మన వల్ల అయితే నమ్మతలేదు మనం. సో నమ్మడం ఎలాగా? పునీత పౌలు గారు అంటారు, నేను విశ్వాసంతో నడుస్తాను, నా నేత్రముతో కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన ఫీలింగ్ ఎలా ఉండాలి? నేను నేత్రాలతో నడవను, విశ్వాసంతో నడుస్తానంటే నా యొక్క ఫీలింగ్, నా యొక్క ఆలోచన, నా స్పర్శ ఎలా ఉంటుందంటే నేను ఆత్మను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్. నా యొక్క విశ్వాసం నన్ను బలహీనం పరచదు, నా విశ్వాసం నన్ను పడనీయదు, నా విశ్వాసం నన్ను లేవనెత్తుతుంది. సో మన విశ్వాసంలో నడుస్తున్నాం. బికాస్ ఐ నో ద హోలీ స్పిరిట్. ఐఎమ్ కాన్షియస్. నాకు స్పర్శ ఉంది. అవునా? బిల్లు కొద్దిగా సిస్టర్ అన్నమ్మకి కొట్టు, గట్టిగా కొట్టు. అబ్బా ఎంత జాలి అమ్మ నీకు, చాలా జాలి ఉంది నీకు. ప్రైజ్లో పాముని తీసుకొచ్చి వదులుతా. హల్లెలూయా. దాన్ని ఇట్లా ఏమన్నా చేయనన్ను అంటారు. ప్రైజ్లో. సో అట్లా సిస్టర్, ఇప్పుడు ఆ సిస్టర్ తాకితే మీకు ఏమని అనిపించిందా? ఇప్పుడు ప్రాణం వచ్చిందిలే నీకు. ఏమనిపించలేదంటే నేను అనుకో టుప్పుకుమని పోయినవేమో అనుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, తాకంగానే యూ హ్యాడ్ దట్ కాన్షియస్నెస్, యూ హ్యాడ్ దట్ సెన్స్. నీలో ఆత్మ ఉందని నీకు సెన్స్ ఉందా? డూ యూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ దట్ యూ హ్యావ్ ద స్పిరిట్? ఉందా? మీకుందా? మీకుందా? ఎవరికి ఉంది? చేతులు ఎత్తండి. అందరికీ ఆత్మ ఉంది, అందరు రక్షణ పొందుకున్నాం. నాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడని నాకు తెలియాలి. విత్ దట్ కాన్షియస్ హి సేస్ ఐ వాక్ బై ఫేత్ నాట్ బై సైట్. ఎందుకంటే ఆ యొక్క స్పర్శ ద్వారా అతనికి తెలుసు నాలో ఆత్మ ఉన్నాడు కాబట్టి నేను విశ్వాసంతో నడుస్తా. ఇప్పుడు మీ అందరికీ చెప్పిన దమ్మాయి కూడా నేను 3 అంతస్తు బిల్డింగ్ కడతాను. నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏం లేదు. నేను మీకు చెప్పినా నా జోబులో పరుస్తుంది, కావాలంటే ఇలా పెడతా, 1000 రూపాయలు ఎవరైనా తీసుకుంటారని పెట్టడం లేదు. హల్లెలూయా. మీరు అది కూడా చెప్పొచ్చు బ్రదర్, మీ అకౌంట్లో ఫోన్ కూడా ఇస్తా. హల్లెలూయా. బట్ ఐ నో చివరి డిన్నర్ కూడా పైసలు ఇస్తాడు దేవుడు. అంతగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము విశ్వాసంతో నడుస్తున్నామంటే మనకు స్పర్శ ఉండాలి. వీ షుడ్ నోట్ దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ దేర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో పరిశుద్ధాత్మ దేవుళ్ళు నడవాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ బి వెరీ కాన్షియస్ దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ దేర్ ఇన్ యూ. పరిశుద్ధాత్మలో నడవాలంటే ఇక్కడి నుంచి కొద్దిగా సీరియస్గా వెళ్తున్నాం, 5 minutes తీసుకుంటాను. సో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని నీకే తెలియకపోతే నువ్వు ఎలా నడవగలుగుతావు? నడవలేవు. యూ కెనాట్ వాక్ ఇన్ ద స్పిరిట్. పేతురు దేవుని యొక్క అభిషేకం, దేవుడు ఇది యేసే అని పిలుస్తున్నాడు, నేను మునుగను. పిలిచిన తర్వాత నడిచిన తర్వాత కూడా డౌట్ పడ్డాడు, మునిగిపోయాడు. అలాగే మనం కూడా చాలాసార్లు ప్రార్థనలో ఉంటాం, మధ్యలో డౌట్ పడతాం, మునిగిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద కాన్షియస్నెస్, ద అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్ విల్ నాట్ బి దేర్. మీరు ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క స్పర్శ మీలో, ఆ యొక్క అంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని ఆ తెలివి, అంటే ఆ స్పర్శ కానీ మీకు అంటే ఆలోచన కానీ మీలో లేకపోతే ఆడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, కార్యం కూడా చేయడు. నువ్వు ఉన్నావని నాకు తెలియదంటే ఆ రోజు నువ్వు అన్నావు కదా, నువ్వు ఉన్నావని నాకు తెలియనిది, నేను ఉన్నావు ఒకటి లేకున్నా ఒకటి. అట్లా అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉండడు, మీకు స్పందించడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇఫ్ యు ఆర్ కాన్షియస్, మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటాం, ఎప్పుడైతే మనం ఫీల్ అవుతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని, ఎప్పుడైతే మనం ఆ రీతిగా అనుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. Amen. ఎందుకంటే నేను ఉన్నాను, నేను చేయబట్టుకున్నాను పరిశుద్ధాత్మ. నడువు పోదామంటే ఎవరిని అంటున్నావు? నిన్నే. ఎవరిని? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుణ్ణే. నువ్వు లేకపోతే నేను పోను. నువ్వు ఉన్నాడు, అప్పుడు ఆయన వస్తాడు. మనం చేయబట్టుకోవాల్సిన అవసరం, ఆయనే పట్టుకుంటాడు మనని. Amen. హల్లెలూయా. Hallelujah. ఆ రీతిగా ఎప్పుడైతే మనం నమ్మమో ఆయన మనతో రాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎప్పుడైతే ఇది నమ్ముతామో పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నేను విశ్వాసంతో నడుస్తున్నానని మనకే తెలుస్తుందో అప్పుడు నువ్వు తోకగా ఉండవు, తలగా ఉంటావు. Amen. అప్పుడు నువ్వు అడుక్కున్న బిడ్డగా ఉండవు, ఇచ్చే బిడ్డగా ఉంటావు. Amen. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. Amen. మరి ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటావు. నీకు ఎక్కడ చెడు అంటూ నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు. Amen. యు విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. నీకు గర్భఫలం లేకుండా ఉండదు, నీకు పెళ్లి కాకుండా ఉండదు, నీకు బలహీనము నీ జీవితంలో వచ్చి ఉండదు, నీకు వ్యాధి రోగం ఉండదు, నీకు బాధలు ఉండవు, నీకు శోధన ఉండదు, నీ కరువు కాలం ఉండదు. నువ్వు ఐశ్వర్యవంతుడుగా దీవించబడతావు. నీ అప్పులు తొలగిస్తాడు దేవుడు, నిన్ను దీవెనగా మారుస్తాడు. ఎందుకంటే నీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, కానీ మన దగ్గర లేడు. అదే మన ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో చాలా మంది చూడండి ఒక పని మీద వెళ్తారు. ఇప్పుడు సపోజ్ మా బిల్లు చాలా సెయింట్ అనమాట, మీకు తెలియదు. ప్రేయర్లో చాలా ప్రేయర్ చేస్తుంది. ఏమనంటే నేను ప్రేయర్ చేస్తా, అట్లా బ్రదర్ నన్ను ఇట్లా నన్ను ఇంటికి పోయి చెప్తుంది ఇప్పుడు 100%. హల్లెలూయా. Hallelujah. విశ్వాసంతో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. దేనికి? ఏదో ఒక పని మీద వెళ్ళడానికి, ఏదో ఒక పని మీదకి వెళ్ళడానికి. అవుతుందో కాదో అని ప్రార్థన చేస్తుంది. అది ఎప్పుడినా అవు బ్రదర్ ప్రేయర్ చేయండి ఎట్లన్నా. దీన్ని ఏమంటారు? నాకు తెలియక అడుగుతున్నాను. విశ్వాసం అంటారు దీన్ని? మరి ప్రేయర్ ఎందుకు చేస్తున్నావు? అవ్వాలని అంటే కాదని. కానీ నేను పోతా సిస్టర్ ఖచ్చితంగా నాకు 10,000 అడిగితే ఇస్తుంది. Amen. అంతే, తల మీద చేయబెట్టేసిన కదా, శాంక్షన్ అయినట్టే. ప్రైజ్ ది లార్డ్. మన చెయ్యలాంటిది. నేను ప్రేయర్ చేసిననా చేయలేదు brother. ఇస్తుందా లేదా అని అనుమానం వచ్చిందా? బికాస్ ఐ నో ఐ హ్యావ్ ద స్పిరిట్. ఇఫ్ ఐ ఆస్క్ శ్రావంతి 20 ఇస్తాను, దగ్గర 30 కూడా ఇస్తాను, లేకపోతే ఉన్న జుత్తు కూడా కోసేస్తాను. Amen. హల్లెలూయా. Hallelujah. సో ఐ హ్యావ్ ఇన్ మీ దట్ కాన్షియస్నెస్. ఇఫ్ ఐ స్పీక్ లైఫ్ విల్ కమ్. Amen. నేను మాట్లాడితే అక్కడ పుట్టాల్సిందే. Amen. కానీ నువ్వేం చేసినావు? ప్రేయర్ చేసినావు కావాలని. అంటే మనసులో ఏముంది? కాదని. అర్థమైందా? సో వాకింగ్ బై ఫెయిత్ ఈస్ దిస్. ఎందుకు కాదు? అవుతుంది. అసాధ్యం అన్నది లేదు. ప్రార్థన చేసే వాళ్ళకు ఈ గుణం ఉండదు. అవుతుందా కాదా? చాలామంది నాకు అంటారు, బ్రదర్ మీరు చేస్తే అవుతుంది. అంటే నువ్వు చేస్తే
నాకు డౌటే ఉండదు కాబట్టి అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి నువ్వు ఇన్ని రోజులు బట్టి ఏమమ్మా బిల్లు పెళ్లి చేస్తున్నావు, పెళ్లి ఇక్కడ చేస్తున్నా బ్రదర్, ఇగో ఇదే ప్రార్థన ఉండేది. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు అన్నది నేను చేయలే. మాస్క్ పోయినా, ప్రేయర్ చేసినా, అన్నం పెట్టినా, మాదకు పెట్టినా, వెళ్ళగని పోయినా, మంచిగా నిద్రపోయి వచ్చిన. హల్లెలూయా. Hallelujah. ఇదండి. ఐఎమ్ జస్ట్ జోక్ చేస్తున్నాను, కానీ రియల్గా చెప్తే వీ ప్రే బికాజ్ వీ డౌట్. సో దట్ ఈస్ నాట్ కాల్డ్ ప్రేయర్. ప్రేయర్ మీన్స్ నాక్, అడుగుడి, అంతే. పోతున్నా అంతే, వస్తుంది అది. హల్లెలూయా. Hallelujah. మొగుడింటికి వెళ్ళినా తీసుకుంటాడో లేదో అని వెళ్తారు. నా మొగుడని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో దే ఆర్ థింకింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఇట్ నాట్ టు ఫెయిల్. ప్రభువా ఈరోజు ఎట్లన్నా చూడు బ్రదర్, చిన్నప్ప ఒప్పుకోవాలి, నాకు 10,000 ఇవ్వాలి ఎట్లన్నా అంటే యు నో దట్ ఇట్ విల్ ఫెయిల్. నువ్వు ప్రేయర్ చేస్తే ఫెయిల్ ఎట్లయితుంది? ఆ సిస్టర్ మర్సీ ఫెయిల్ అయిందా ఇప్పటిదాకా? కాలే. వెన్ యూ ప్రే, సో యూ షుడ్ నో దట్ యూ విల్ నాట్ ఫెయిల్. ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతా అని రాస్తామా? మరి మీ ప్రేయర్ ఎట్లుంది? ఏమో ఈసారైనా ట్రై చేస్తానంట. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో వెన్ యు ఆర్ దేర్ అండ్ యు సే యు ఆర్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారు, ఒక్కొక్కరిని లేడీస్ని ఏమంటారు, మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్ అంటే యు ఆర్ ఆఫ్ గాడ్. దైవజనురాలు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? దేవుడి దగ్గర వచ్చిన సేవకురాలు. అవునా కాదా? అవును. హల్లెలూయా. Hallelujah. దానికి అర్థం ఏంటి? దేవుడి దగ్గర నుండి వచ్చిన మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే కమింగ్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర వచ్చిన వ్యక్తి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి నుండి, దేవుడి దగ్గర నుండి వచ్చిన వ్యక్తి నుండి మనుషులు ఏం ఆశిస్తారంటే, దేవుడు ఏదైతే చేస్తాడో అది దైవజనుడు చెయ్యాలి. దే విల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ మీన్స్ వాట్ ఎవర్ గాడ్ డస్, దిస్ మ్యాన్ హాస్ టు డూ. దే హ్యావ్ దట్ ఫెయిత్ ఆన్ యూ. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో అయితే నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన దైవజనుడు అయితే, నువ్వు ఒక బిజినెస్లో పాల్గొంటే, నువ్వు ఒక బిజినెస్కి ప్రేయర్ చేస్తే, ఒక బిజినెస్లో నువ్వు పార్ట్నర్షిప్గా ఉంటే, ఆ బిజినెస్ ఎట్లా ఫెయిల్ అవుతుంది? యు ఆర్ అవుట్ ఆఫ్ గాడ్. ఒక ఇంట్లో ఉన్నావు అనుకో, ఆ ఇంట్లో కార్యాలు జరగవు. ఒక బిజినెస్లో ఉంటే, ఇంట్లో ఉంటే, ఒక స్కూల్లో ఉంటే, ఎక్కడ ఉన్నా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన బిడ్డవు కాబట్టి దైవ కార్యం అక్కడ జరగాలి. Amen. ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు కాబట్టి. Amen. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సింపుల్. సూపర్ ఉంది కదా. Super. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యు ఆర్ నాట్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అంటారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ అమెరికా అమ్మా, ఆయనకి ఎందుకు ఇంగ్లీష్ రాదంటారు. అవునా కదా? అవును. ఎగ్జాంపుల్ చెప్తాను. అవునా కదా? అవును. గట్టిగా చెప్పండి. అవును brother. ఇప్పుడు అమెరికాలో పుట్టిండు, తల్లిదండ్రులు అమెరికా వాళ్ళు అయితే కొడుకుకి ఇంగ్లీష్ వస్తుందా రాదా? వస్తది. దేవుడి దగ్గర నుంచి వస్తే నీకు అద్భుతాలు ఆశ్చర్యలు రావాలన్నా వద్దా? రావాలి. యాడ వస్తున్నాయి? అదే కదా నేను అడుగుతున్నా. తల ఊపుతున్నావు గుండు కొట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. కదిగో పేసుకూడదు నమ్ము. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మనం పేర్లు పెట్టుకుంటున్నాం మన మినిస్ట్రీకి, మరి ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? ఎక్కడ? అది దేర్ షుడ్ బి రిజల్ట్ ఉండాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం కావాలి. కార్యసిద్ధి అయినా ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటే అక్కడ కార్యాలు జరుగుతాయి. చిటిక కొడితే మనిషి రావాలి, పోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎప్పుడు చూడండి, తక్కువని ఇక్కడ ఒకటి వచ్చి అలా నిలబడిపోయింది అనుకో, మీరు అందరు నమ్ముతారు, దయ్యం వచ్చిందని పారిపోతారు. అవునా కాదా? ఒక్కరు కనిపించారు. ఈడ వెనుక సీట్లో ఆ బ్రదర్ కూర్చున్నాడు, న్యూటన్ బ్రదర్. వాళ్ళ ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఈయన్ని ఎంత ప్రేమించి చేసుకున్నా. రియలీ లిన్సీ సిస్టర్, యూ డోంట్ నో బ్రదర్ న్యూటన్. సైతాన్ వస్తే ఉంటారా బ్రదర్? మీరు ఉంటారా? ఎందుకంటే మీకు చూసి అలవాటు అయిపోయిందేమో.
ప్రైజ్ ద లార్డ్. Praise the హల్లెలూయా. ఎంత బాగా నవ్వుతున్నాడు చూడు. ఇట్లా అంటున్నాడు నీ ముందుకి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అప్పుడేమో దేవత పోనీలే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఏమేమో అన్నాడు అప్పుడు, ఇప్పుడేమో ఇట్లా అంట సైతాన్ అంటే. ప్రైజ్ ద లార్డ్. రాత్రికి చెప్తానులే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు చూడండి, నేను ఇలా అంటే మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే నేను ఇలా వస్తే మీకు ఏమనిపిస్తలేదు, అదే ఒక సైతాన్ ఒక రూపం వస్తే మీరందరూ భయపడి వెళ్ళిపోతారు. ఎందుకంటే దాన్ని నమ్ముతున్నాం, దీన్ని నమ్ముతలేదు. ఒక దైవజనుడు ఇలా ప్రత్యక్షమైతే, నేను సపోజ్ ఒకరింటికి వెళ్ళి బ్రదర్ ఎలా వచ్చేసిండు, మొన్న సిస్టర్ లిన్సీ ఇంటికి వెళ్ళినా నేను, హౌకమ్ బ్రదర్ ఇయర్, అదే దయ్యం వస్తే దయ్యం వచ్చింది, దయ్యం దాన్ని నమ్ముతారు దయ్యం అని. నేను వస్తే దైవజనుడు వచ్చాడు, అద్భుతాలు ఆశ్చర్యలు జరుగుతాయని అనుకోవాలి కదా. ఆ బుద్ధి ఉంటే అడుగు. అబ్బా బ్రదర్ వచ్చి నేను డ్రెస్సింగ్ కూడా చేసుకోలేదు, సైతాన్ వస్తే చెప్తామని డ్రెస్సింగ్ వేసుకొని వస్తా. అప్పుడు పోయి మ్యాక్స్ వేసి బొట్టు పెట్టుకొని వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంట. చూడండి జనరేషన్ ఎలా ఉంది, సైతాన్ని అది వస్తుంది ఇలా నమ్ముతాం. వి బిలీవ్ దట్, బట్ వీ డోంట్ బిలీవ్ గాడ్ కెన్ డూ మచ్ మోర్ దెన్ దట్. ఈ క్షణంలో బ్రదర్ బెంజమిన్ని అమెరికా పంపించవచ్చు. Amen. ఈ క్షణంలో ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్యలు చేసినామని దైవజనుని పంపించవచ్చు. కానీ మనం నమ్మం. బెంజమిన్ బ్రదర్ పోయి సైతాన్ అయిపోయింది అక్క, అందుకే బ్రదర్ ప్యాట్రిక్ని పిలుపు బైండింగ్ ప్రేయర్ చేస్తాడంట. నిజంగా దేవుని ఆత్మ వస్తూ కూడా బైండింగ్ ప్రేయర్ చేసిన వాళ్ళం మనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. స్పందన లేచి నిలబడమ్మా, చాలా నిద్ర వస్తుంది, నైట్ డ్యూటీ చేసి ఉంటామేమో. హల్లెలూయా. Hallelujah. కాల్ సెంటర్ పేరు అడుగమ్మా, మర్లిని అడుగు. ప్రైజ్ ది లార్డ్. కూర్చో కూర్చో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మదేవ వందనం. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కాన్షియస్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ కాన్షియస్. ఆ కాన్షియస్నెస్ మనలో లేకపోతే మనం ఎక్కడ ఓడిపోతాం మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎక్కడెక్కడ చూడండి, ఒక మీటింగ్లో పునీత పౌలు గారు ఉండే, పౌలు గారు అయితే పునీత పౌలు గారిని మరొక మీటింగ్లో పిలిచారు. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళాలి పునీత పౌలు గారు. పునీత పౌలు గారు వెళ్ళలేరు. హీ కెనాట్ గో. వాట్ హీ డిడ్, హీ టుక్ హిస్ హ్యాంకర్చీఫ్, దస్తి తీసుకున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, అక్కడ మీటింగ్లో వచ్చిన వాళ్ళకందరినీ అద్దు, అక్కడ అందరినీ తాకు, అందరినీ దీవించు, అక్కడ ఆశీర్వదించుమని. ఎంత విశ్వాసం ఉండే పునీత పౌలు గారు. నువ్వు ఇస్తావా నీ హ్యాంకర్చీఫ్? ఇస్తే కూడా ఎవడు తీసుకోడు. అవునా కాదా? ఇప్పుడు నేను ఇచ్చినానికి దొంగతనం కూడా చేసుకుంటారు నా దగ్గర. అమ్మ బ్రదర్దా ఏదైనా పర్వాలేదు తీసుకుపోతా అంటారు. ఆమేన్. Amen. కానీ నేను ఇయ్యా. హల్లెలూయా. సో దట్ మచ్ ఫేత్ హీ వాస్ కాన్షియస్, ఇఫ్ ఐ డోంట్ గో మై అనాయింటింగ్ విల్ గో. నా ఆత్మదేవుడు వెళ్తాడు, అక్కడ వెళ్ళి అందరినీ. అదేవిధంగా అతనిది ఈ హ్యాంకర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంత విశ్వాసించారంటే, ఇతను ఇచ్చాడంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యలు జరుగుతాయి, అక్కడ సచ్చినోడు కూడా లేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి కావాల్సిన వాళ్ళకంతా అద్దారు, అందరూ స్వస్థత పొందుకున్నారు. ఎక్కడ ఉందండి ఆ కాన్షియస్నెస్? నేను రాకపోయినా సిస్టర్ మీరు అక్కడ చేయి పెట్టండి అన్నాను. మొన్న సిస్టర్ డెఫ్నీ వాళ్ళ యొక్క అక్క భర్త హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. అడ్మిట్ అయి ఉంటే 2 సార్లు చేసింది, కనెక్ట్ కాలే. 3వ సారి చేసింది, కనెక్ట్ అయింది. సిస్టర్ మీరు ఎక్కడున్నారు? ఇక్కడ బెడ్ దగ్గర ఉన్నాను, నాకు కనెక్ట్ అయితే లేదు. మళ్ళీ చేసిన నేను, మీరు జస్ట్ చేయి చాచండి, నేను ఆశీర్వదిస్తాను ఇక్కడి నుంచి అని. ఆమె అక్కడ చేయి చాచింది, హోల్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఆక్సిజన్ అన్నీ పెట్టేసిండ్రు. ప్రేయర్ చేసిన ఒక అర్ధ గంటనో 2-3 గంటల తర్వాత కొద్దిగా పర్వాలేదన్నది. ఇలాంటి వ్యక్తిని నెక్స్ట్ డే జనరల్ వాడికి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు అదే టెస్ట్ మనీ, ఇంకా 2-3 రోజులు పోతే టెస్ట్ మనీ ఇస్తుందాం. మొన్న రాత్రి ప్రేయర్ చేస్తే భార్య భర్త ఇద్దరికి బాగాలేదు, ఇద్దరు బాగయ్యారు. ఆ రీతిగా మరి సిస్టర్ అమ్మి ఈరోజు టెస్ట్ మనీ ఇవ్వడానికి వచ్చింది. ఆ అబ్బాయికి ఇమానుయల్కి బాగయిందని. సో ఇన్ని విధాలుగా దేవుడు దీవిస్తున్నాడు, ఎందుకంటే ఆత్మకార్యం ఉంది కాబట్టి. చూడండి పునీత పౌలుగా ఇంత కాన్షియస్, మనకి ఇంత కాన్షియస్, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ దట్ వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్. మనకు ఆత్మదేవుడు ఉన్నాడని మనకే
లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవా. ప్రతి ఒక్క దుష్టాదురాత్మ శక్తులు తొలగిపోయాయి పౌలు గారి యొక్క అనాయింటింగ్ వల్ల. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మీరు ఏ షాప్ లో ఉంటే అక్కడ అభిషేకం ఉండాలి. Amen. ఏ షాప్ లో నిలబడితే ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎక్కడ షాప్ లో ఉంటే, ఏ ఇంట్లో మీరు ఉంటే ఆ ఇంట్లో మీకు దేవుని యొక్క అభిషేకం మీతో ఉండాలి. Amen. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. ఇప్పుడు మనం అందరం వింటాం, అందరం అభిషేకం వింటాం. సిస్టర్ కోయిల కళ్యాణ ஆச்சா உங்களுக்கு? గట్టిగా சொல்லுங்க సిస్టర్. ఎప్పుడో సాపడాத மாதிரி சொல்றீங்க. ఆమా బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. Praise ఇప్పుడు అభిషేకం ఉన్నట్టే కదా. చర్చిలో పేరు అయితే చర్చిలో ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసుకున్నాం, బాప్టిజం తీసుకున్నాం అంటే అనాయింటింగ్ ఉన్నట్టే. ఆయన కూడా చిన్న జిల్ల పురుగు వస్తే "ఆ!" అని భయపడతాడు. ఆమా వైల్య, నీ ఇంట్లోనే నువ్వు భయపడుతున్నట్టే నీలో ఆత్మ ఉంటే భయపడతావా? ఏనాదో తెరుదుమా, అది ఏమి ఊగదు, క్యాలెండరే ఊగుతుంటుందా. కరెక్ట్ కరెక్ట్ అని సప్పుడు వస్తా ఉంటే ఏనాదో సర్దవరదు అంటుంటారు. లాస్ట్కి పోయి చూస్తే క్యాలెండర్ ఊగుతుంటుంది. రాత్రి అంతా నిద్రపోలేదు. దేనివల్ల? క్యాలెండర్ వల్ల. మీ బతుకులు చల్లకుండా మీరు ఆత్మలో నిండి ఉన్నారు. ఇది ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ராத்திரில தூக்கோ வரல பிரதர். ஒரு நெகிழி இப்படி போச்சான். எப்படி పోచి ఒక్క నీడ ఇట్లా పోయిందంట. నీ బతుకు చల్లకుండా నీ దగ్గర అభిషేకం ఉంటే ఏ నీడ నీ దగ్గరకు వస్తుంది అంటే టోటల్గా నీ దగ్గర చిల్ల పురుగుకి భయపడేదానివి నువ్వు. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మనం అనుకుంటాం నన్ను సైతాన్ శక్తి ఆవరిస్తుంది. ఆ పిల్లలు రాత్రిపూట కూడా ఏదో, ఇప్పుడు నిద్రపోయి పిల్లలు లేస్తారు కదా రాత్రి మధ్యరాత్రి, మమ్మే అమ్మా ఏమండి లేవండి ఏమైంది, అది మగపిల్లలాగా మాట్లాడుతుందంట. మరి నీ అమ్మ నిద్రలో ఎవరైనా కొద్దిగా ఘాటుగానేస్తుంది. ఆ రాత్రి 2 గంటలకు ఫోను నాకు, ఏమైందమ్మా? బిలిండా రాత్రి బ్రదర్ మొగోడ్లాగా మాట్లాడుతుందంట. అమ్మ మైకిల్ జాక్సన్ అయిపోయిందేమో నేను అనుకున్నా. మరి పొద్దున్న చూస్తే మామూలుగానే ఉంది. ప్రైజ్ ఈ బతుకుందండి మనది. ఇది అభిషేకం. జోకా కాదా? అవునా కాదా? సీరియస్గా చెప్పాలనుకున్న వాక్యం కానీ ఇంత సీరియస్గా ఉంటుందని నేను అనుకోలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సరే, కొన్నిసార్లు చెప్తా ఉంటే మన పరువు మనం తీసుకున్నట్టే ఉంది. అవునా కాదు? ఆయన మనకు రాదులే, ఎంతనా తీసుకో నువ్వు పరువు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏం రాదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో చూడండి, if you read in Luke chapter 4 verse 18, the spirit of the Lord is upon me, for he has anointed me to bring goodness to the poor, good news to the poor అంటాడు. యేసయ్య ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. he says the spirit of the Lord is upon me, నా మీద పరిశుద్ధాత్మ ఉన్నాడని ధైర్యంగా పూర్ణ విశ్వాసంతో చెప్తున్నాడు యేసయ్య. ఏది ఒకరు చెప్పమనండి. పుట్టుక నుంచి మేము క్యాథలిక్స్ అంట. అమ్మో, అవునా కాదా? అవును. నేను కూడా అట్లనే చెప్తా. మా తాత క్యాథలిక్, మా ముత్తాత క్యాథలిక్. అవునా కాదా? మరి ఏది యేసే చెప్పిన మాట ఏడుంది? ఇది నీలో ఉండాలి కదా. ఉండాలన్నా వద్దా? ఉండాలి. పేరు పెట్టి అడుగుతా, ఉండాలా లేదా? ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏడుంది? హల్లెలూయా. Hallelujah. So Jesus was giving this statement before he spoke any word in the church of synagogue. సినోగాగ్ చర్చ్ ఇక్కడ చాలా చూసారు. అన్నమ్మకి చూసింది గుర్తుందా మీరు? సిస్టర్ లలిత చూడలే? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా మంది చూడలే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సిస్టర్ స్వరూప 2 సార్లు చూశారనుకుంటా. కాబట్టి 5 సార్లు. 5 సార్లు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సినోగాగ్ చర్చ్ లో యేసయ్య బోధించగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఇప్పుడు నువ్వు ఇక్కడ బోధించడానికి రాకముందే చెప్పగలుగుతున్నావా నా మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని? ఇంకా నేను ఎక్కువ అడగను, మంచిగా ఉండదు. అడగలనా?
ప్రార్థన చేసినప్పుడు ఇక్కడికి వచ్చి కొంగే ఉండదు మనకు సరిగా. నా మీద కొంగున్నదని చెప్పుకోగలుగుతున్నామా? లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి తర్వాత మాట్లాడదాం. కొంతమంది ఎవరిదో ఉంటుంది కొంగు ఇట్లా, ఎందుకంటే ఆడ బ్రదర్ ఉంటాడు కాబట్టి. ఈ మీరే ఇంకా ఎవరు కూడా చెప్తారు. ఇవన్నీ చూసి చూసి నేను డై చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుంజుకొని మరి ఆమె మీద ఉందా, ఆమె ఆడదు కాదా, ఆమె తీసుకోపోతున్నాను. ఒకడు పరువు పోయినా పరువలే, నా అది నిలబడాలి. ఇప్పుడు ఇది బార్ నమ్మకేది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సో జీసస్ ఇస్ టెల్లింగ్, నేను ఇక్కడ ఏది చదివి రాలే. I did not come here after reading the Bible. I did not come after getting some knowledge. నేను ఎవరో బోధిస్తే, ఎవరో చెప్తే, ఎవరో చేస్తే నేను రాలే. నేను పరిశుద్ధాత్మ కలిగి వచ్చిన ఇక్కడ అంటున్నాడు. I came with the Holy Spirit. Amen. Are you there with the Holy Spirit when you go to pray? ప్రార్థనకు వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గుడ్డోడి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య, పరిశుద్ధాత్మ కలిగి. చెవిటోడి దగ్గరికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ కలిగి. సచ్చిన లాజరు దగ్గరికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ కలిగి వెళ్ళాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? కలిగి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎక్కడికి వెళ్ళినా జీసస్ వేర్ ఎవర్ he went with the anointing. ఆమేన్. సో వేర్ we are going, with what we are going. దేనికి వెళ్తున్నాం? మనమే కాక పక్కడు ఏ రావే చికెన్ బగారా కన్నా కూడా ఉంటుంది రా అంట. ఇప్పుడు మన ఏం పేరమ్మా, నేను ఇట్లా ఆమె అక్కడ ముగ్గురు నలుగురు. ఇప్పుడు సహోదరి పుష్పేల క్లోజ్ ఫ్రెండ్ మా బెటినా, ఇద్దరు జాన్ జిగర్ అనమాట. ఒకటే గిన్నెలో తిన్నోళ్ళు కదా సిస్టర్, అన్నీ ఒకటే గిన్నెలో చేస్తారా మీరు? అలాంటి దోస్తు కూడా సిస్టర్ పుష్ప రాడ మంచిగా పందికూర కూడా ఉంటుంది, రావే ఏముంటుంది అనాయింటికి ఉంటుందని కాదు, మంచి కూరలు. ఇవాళ తపస్కాలం కదా బ్రదర్, ఫ్రైడే దగ్గర ఫిష్ ఉంటుందంట. అరే ఆడ మంచిగా అభిషేకం ఉంటుంది, అది కాదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో హౌ కమ్ యు గో టు యువర్ బిజినెస్, యు డోంట్ నో దెర్ ఈస్ అనాయింటింగ్ ఇన్ యూ. సో ఒక బిజినెస్కి వెళ్ళావు, ఒక ప్రేయర్కి వెళ్ళావు, దేనికి నీలో అభిషేకం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫలించవు. నువ్వు నీకు బాగా తెలుసు. నువ్వు ఏది చేసినా నువ్వు ఫలించవు. యు ఫీల్ దట్ ఐ విల్ సక్సెస్ వన్ డే, బట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ సిన్స్ 10 years బికాస్ యూ డోంట్ నో, యూ డోంట్ హ్యావ్ ద అండర్స్టాండింగ్ టు ఆస్క్ గాడ్. ఆత్మతో సత్యంతో అడిగేది నీకు తెలియదు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అంటారు నేను కష్టంగా ఎందుకున్నావు, మరి నేనేం పనే చేయ, ఆయన కార్యమే చేస్తా. సో ఆత్మను మనం పొందుకోవడానికి కష్టపడడం, వ్యర్థమైన దానికి కష్టపడుతున్నాం, ఎక్కడికైతే మనం వెళ్ళి ఓడిపోతున్నాం. హల్లెలూయా. తండ్రి వందనం. యేసువా వందనం. ఇశ్రాయేల్ బిడ్డలను తల్లిదండ్రులు అభిషేకించి పంపిస్తారు పొద్దుగల, రాత్రి పడుకోక ముందు. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజు కూడా చేస్తారు. మా డాలి వాళ్ళ మమ్మీ డైలీ ఏసు రక్తం చెప్పి మరి అన్నీ వచ్చేస్తాయి ఇంట్లోకి, ఏది రాకుండా ఉండదు. హల్లెలూయా. అవునా కాదా? చేస్తుందమ్మా మీ అమ్మ రోజు. పిల్లలు వండుకుంటూ కూడా ఏసు రక్తం చేయని పెట్టిస్తాయి. హల్లెలూయా. మా బిల్లు కూడా చాలా ఏసు రక్తం, మా అవసరం వచ్చినప్పుడు ఏసు రక్తం చేయమి, ఏసు రక్తం చెప్తున్నది. హల్లెలూయా. ఇంకా లేనప్పుడు వదిలేస్తుంది. అయిచి లేలే చెప్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ ఇజ్రాయెల్ బిడ్డలు చూడండి, ఇజ్రాయెల్ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళకముందు దే బ్లెస్ దెమ్, దే ప్రే ఓవర్ దెమ్. రోజు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళని అభిషేకించి పంపిస్తారు. దే అనాయింట్ అండ్ దే సెండ్ సేయింగ్ దట్ బీ బ్లెస్డ్, యూ విల్ బీ విక్టోరియస్. Why? Because they believe in them, the Holy Spirit is there. Amen. The mother knows the Holy Spirit is there. The father knows the Holy Spirit is there. So when we bless our children, they will be definitely blessed. Amen. నాలో ఉంది కాబట్టి నేను చేయెత్తుతా. నాకు తెలుసు నేను చేయెత్తితే. ఇప్పుడు నేను ఒక దగ్గరికి నన్ను పిలుస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తా? ఏం చేయనని నాకు ముందే తెలుసు.
నా వల్ల ఏమీ కాదు. కానీ నాకు తెలుసు ఇప్పుడు నా శక్తి వల్ల నేను పాడగలుగుతా, నా శక్తి వల్ల నేను ప్రేయర్ చేయగలుగుతా, నా శక్తి వల్ల నేను నడవగలుగుతా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో రకంగా బోల్తో కొట్టేస్తా వాళ్ళని. అది నా సొంత శక్తి. ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ ఐ కెనాట్ డూ ఎనీ వండర్స్. ఏ అద్భుతం, ఏ ఆశ్చర్యకార్యం నేను చేయలేను. కానీ నా సొంత ఆలోచనతో, నా తెలివితో, నా అనుభవంతో ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తా నేను. మంత్రికుడు కూడా చేయలేడు. అంత శక్తి ఉంది నాలో, అంత అర్థం చేసుకునే అంత విజ్డమ్ ఉంది. కానీ అక్కడ ఏ అద్భుతం జరగదు. ఏముంటే జరుగుతుంది? పరిశుద్ధాత్మ ఉంటే. సో వీళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది అనమాట. నాలో వాళ్ళు విశ్వసిస్తారు, నాలో ఈ ఆత్మ ఉంది, నేను దీవిస్తే నా బిడ్డల దీవెనగా మారుతారని. ఆమేన్. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కేవలం డాలి వాళ్ళ మమ్మీ కాదు, మీరు కూడా మమ్మీలే. మమ్మీలు అంటే ఆ మమ్మీలు కాదు, మొత్తం చుట్టేసి పడుకోబెడతారు కదా. మమ్మీ అంటే తెలుసా మీకు? యాక్చువల్లీ పాతకాలంలో మన ఫేరో రాజుని చుట్టి పెట్టిన ఇప్పటిదాకా ఉన్నాడు ఇజ్రాయెల్లో పండుకోను, మమ్మీ అంటారు దాన్ని. తెలుసా నీకు? చూసినావా ఫేరో రాజుని? సిస్టర్ అన్నమ్మకి ఇలా చూసింది చూడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోయిన వాళ్ళని అందరినీ చుట్టి పెడతారు. ఇగో సేమ్ ఇట్లనే ఉంటారు చూడు. సచిన శవం, డెడ్ బాడీస్ విల్ బి లైక్ దట్, దే విల్ ఫుడ్ చుట్టి వచ్చిందాంగిల మేలే ఇప్పుడు తక్కువ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లాజర్ని కూడా ఇట్లా చూతిండు. అమ్మ ఒకసారి అట్లనే నిలబడి అందరూ చూస్తారు. డెడ్ మమ్మీ లేదమ్మా, నిలబడి ఒకసారి. చూసినావా సచిన శవం లేచింది ఇప్పుడు. ఇలాగే ఉంటుంది, దీన్ని మమ్మీ అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రకంగా సో బికాస్ దే హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ అనాయింటింగ్, ఎవ్రీథింగ్ వాట్ దే డిడ్, దే నో దే డిడ్ బై అనాయింటింగ్. ఏదైతే వాళ్ళు చేశారో అది అభిషేకం ద్వారా చేశారని వాళ్ళకి తెలుసు. ఆమేన్. అభిషేకంలో. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెళ్ళి పాడారు, అభిషేకంలో పాడారని మీకు తెలుసా? హలో మినిస్ట్రీ, ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ తెలుసా? ఈడ నిలబడే షూటింగ్ షాటింగ్ అనమాట. ఏది అడగాల ఈడ నిలబడి అడిగేస్తాం. ఇది అభిషేకం మనది. ఇప్పుడు దీన్ని ఏ అభిషేకం అంటారు? ఒక్క రిధం తప్పిపోతే ఇట్లా అమ్మా, ఇప్పుడే ఈమె సూపర్ సింగరు, ఈమె తప్పు పాడనే పాడదు. లే, అభిషేకంతో వెళ్ళి పాడే పాట, నాకు అభిషేకం, నా మీద అభిషేకం ఉంది, నేను వెళ్ళి పాడుతున్నాను, దీనివల్ల అందరికీ నెమ్మది వస్తుంది, శాంతి సమాధానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, వాళ్ళ జీవితంలో ఎదుగుదల వస్తుంది. నీకు అంతా ఉన్నదా? ఎలోహిం మినిస్ట్రీని అడుగుతున్నా. లేదని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఇడ. లేదు. నువ్వు పాడవమ్మా, ఊరికే ఇంకొకరు బదలాం చేస్తున్నావు. నీది ఎందుకు చెప్తావు? పాడిన వాళ్ళ గురించి ఆయన చెప్పండి. అది ముసలోడిని బుడ్డకు బోలో చెప్పను. ఆమె అట్లా పిలిస్తే నేను మర్యాద ఇస్తానా? అన్నాను పిలుస్తా. ముసలోడు అన్నానా ఎప్పుడైనా? నేను అన్నానా? చెప్పు. ఆమె అంటే అది ముసలోడా అని. అందుకే ఆమెకి చెప్పమన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, we should know that I am going to sing, I am anointed, ఆమేన్. I am going to pray. నేను ప్రార్థన చేయబోతున్నాను. కానీ మనం అభిషేకం అనవసరంగా పోగొట్టుకుంటున్నాం. చిన్న చిన్న వాటికి కోపం, క్రోధం, ద్వేషం, పగ, సైతాన్ మిమ్మల్ని ఇట్లా బోల్త కొడుతుంది. మీరు చిల్లరైపోయి ఉన్నారు దానికి. అట్లా మీరు జస్ట్ వెళ్తున్నారు ఆల్టర్ మీదకి పాడడానికి, ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఎప్పుడో మిమ్మల్ని ఓడించేశాడు, ఇక్కడ ఎక్కడో పడేశాడు మిమ్మల్ని. మనకు అది తెలివే లేదు. కాబట్టి మనం ఇక్కడ వచ్చి నిలబడుతున్నాం. చెరుకు నుంచి రసం తీసి పొట్టుంటో చూడండి, అలా వచ్చి నిలబడుతున్నాం. నేను అన్నాను కదా, ఒక మాంత్రిక శక్తి ద్వారా. మీకు తెలుసా ఈ మాంత్రిక శక్తులందరూ మీటింగ్లో ఎలా కలుస్తారు? పెద్ద పెద్దోళ్ళు. మీకు తెలియదులే, అంత దూరం మీరు వెళ్ళే తెలియదు. మీరు, నేను, మనమందరం కూడా పెద్ద పెద్ద కార్లలో పోవచ్చు ఒక మీటింగ్కి. లేదా న్యూటన్ ఆ టవేరా తీసుకురావచ్చు, నేను టయోటా తీసుకురావచ్చు, ఎవరెవరో ఏ కార్లో తీసుకురావచ్చు. మనం కార్లో రావాలి. వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి ఇండియన్ ఓషన్ మీద మీటింగ్ పెడతారు. ఇండియన్ ఓషన్ పేరు విన్నారు, చూసిండ్రా? లేదు. ట్యాంక్ బ్యాండ్ మధ్యలో
మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళందరూ నీటి మీద కూర్చుంటారు ఇట్లా. క్యా బాత్ కరే తుమ్. మీకు అవుట్ ఆఫ్ మైండ్ పోతుంది, మైండ్ బ్లోయింగ్ అవుతుంది మీది ఈ మాటలు వింటే. అవునా కాదు? అవును. బికాజ్ మీ లెవెల్ అది. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద స్పిరిట్. సో మనకు ట్రావెలింగ్ సోర్సెస్ కావాలి. ఆ శక్తి కలిగిన వాళ్ళకి ట్రావెలింగ్ సోర్సెస్ అక్కర్లేదు. దే ఫ్లై. వాళ్ళు ఇలా పరిగెడతారు. ఎందుకు? ప్రవక్త ఎలీషా పరిగెట్టలే, గాలిలో ఎరగలే, రాజుకే దొరకలేదు. నువ్వు ఇక్కడ ఉంటే మరి ఎక్కడ ఉంటావా అన్నారు. ఆ రీతిగా ఆ శక్తి ఎక్కడుంది మనలో? మనం ఇంకా నువ్వెంత నేనెంతలో ఉన్నాం. ఇదే మన శక్తి. ఎక్కడో ఉండాల్సింది మనం. ఈరోజు ఎందుకు ఆ శక్తి నీలో లేదు? నువ్వెందుకు అంతగా దీవించబడడం లేదు? నువ్వెందుకు గాలిలో తేలలేకపోతున్నావు? నువ్వు అనుకుంటే ఎందుకు కార్యాలు జరగడం లేదు? బికాస్ యు ఆర్ అండర్ ఈ లెవెల్లో ఉన్నాం. ఆ కోడి ఉంటుంది కదా, కక్క కక్క ఇట్లా గీక్కొని. కోడి ఏం చేస్తుంది? ఆడనే ఇట్లా ఇట్లా అనుకుంటుంటుంది. ఆడనే కోలి పాతింగ్లా అక్కడే. అదే గద్ద ఈగిల్. ఈగిల్ గద్ద ఇట్ విల్ ఫ్లై. అది ముందుకు దూసుకొని పోతుంది. చూడండి, దో వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ అనాయింటింగ్. అంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టుకొని కోడి గీకినట్టు గీక్కుంటూ ఉన్నాం. ఈడ ఎక్కడో ఉండాల్సింది మనం. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మీరెందుకు ఉన్నారని నన్ను అడగొచ్చు. నా లెవెల్ కూడా చెప్తాను. నేను ఇక్కడి నుంచి కదిలినానంటే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతా. ఆమేన్. కానీ ఇక్కడి నుంచి కదలేదే లేదన్నాడు. ఇక్కడ వాళ్ళని లేవనెత్తాలి. ఆమేన్. సో నా డ్యూటీ ఇది. నేను నా డ్యూటీ చేసుకుంటా. కానీ నీ డ్యూటీ ఏంటిది? ఎప్పుడో ఒక కంపెనీలో పర్మనెంట్ కొంతమంది ఉంటారు, టెంపరవరీ చాలామంది ఉంటారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. అందులో నేను పర్మనెంట్ని. ఆమేన్. ఎక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, నాకు వద్దు సిస్టర్ చెప్పట్లు. సో ఈరోజు మనం మాట్లాడితే మనకు తెలియాలి. నేను ఆత్మ అభిషేకంలో మాట్లాడుతున్నా. నేను పాడితే మనకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అనేక రకాలుగా ఉంటారు. దేనివల్ల? అభిషేకం కలిగి ఉంటారు. ఇప్పుడు చూడండి, మన చర్చిలో కావచ్చు, బయట ప్రాటెస్టెంట్లు కావచ్చు, అందరూ యేసే వెంబడించే వాళ్ళమే మనం. పాస్టర్స్ బిషప్ చేత అభిషేకించబడతారు. మన ఫాదర్లు బిషప్ చేత అభిషేకించబడతారు. సిస్టర్లు బిషప్ చేత అభిషేకించబడతారు. వాట్ ఎవర్ యు మైట్ బి, ఎవరి చేత నువ్వు అభిషేకించబడినా పర్వాలేదు. బట్ యూ షుడ్ హ్యావ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను వీళ్ళ దగ్గర అభిషేకించబడ్డాను, వాళ్ళ దగ్గర అభిషేకించబడ్డాను, వీళ్ళందరి దగ్గర అభిషేకించబడిన తర్వాత కూడా నీలో అభిషేకం లేకపోతే నువ్వు ఏం చేయలేవు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ కెన్ నెవర్ డూ ఎనీ అనాయింటెడ్ వర్క్స్. అంటే ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్యక్రియలు, ఏ పరలోక కార్యం నువ్వు చేయలేవు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు అభిషేకించిన తర్వాత కూడా తైలంతో పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే పాస్టర్ ఏం చేస్తలేడు. చేస్తున్నాడా? లేదు. గురువులు ఏమైనా చేస్తున్నారా? లేదు. అదే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆశ్చర్యక్రియలు. ముత్తంగిలో పో, మైనమర్ల పో, అక్కడ థర్డ్ సారైడ్ ఒక దగ్గర అవుతుంది కదా, అక్కడ పో, ఇక్కడ పో, దుంకుతున్నారు. ఇక్కడ పోటాలో పో, దుంకుతున్నారు. సైతాన్లు డ్యాన్స్ చేస్తుంది. ఎందుకు? ఆడ అభిషేకం ఉంది, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సో ఈరోజు అభిషేకం మనం అందరికీ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ చివరి దినంలో ప్రతి ఒక్కరిపైన అభిషేకం కుమ్మరిస్తా అన్నాడు దేవుడు. ఇక్కడ పార్షియల్ దేవుడు కాదు, నీ మీద నా మీద ఇలా కొత్త పెట్టి ఇచ్చిందే దేవుడు, అందరికీ ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి ఒక్క బోధకుడు, ప్రతి ఒక్క స్తుతి ఆరాధన వీరుడు, ప్రతి ఒక్కరు కూడా అభిషేకం కలిగే ఉండాలి. ప్రియమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం.